ఈ మంటను చూస్తే సింహాలు పులిలు మన జోలికి రావు, కానీ వెచ్చగా ఉంటదని పావులు వస్తాయి. ఆ పావులకి ఎవడో భయపడతాడు? కర్రొచ్చి కొడితే చచ్చి ఊరుకుంటాయి. ఏంటి చచ్చేది? వానపావులు అనుకున్నావా? ఇక్కడ ఉండేది కొండ నాగులు, జర్రిగొడ్లు, కట్ల పాములు. ఇప్పుడు ఎందుకు ఆ పావుల లిస్టు? ఏం లేదు, ఆ సింహం పిల్లని ముద్దు పెట్టుకున్నట్టు పాము పిల్లని ముద్దు పెట్టుకున్నావు అనుకో, అదేమో కాటేస్తుంది. నువ్వేమో నాగిన్లాగా డాన్స్ చేస్తావు, నేను చూడలేక చాలా. గుడ్ మార్నింగ్. సారీ, బ్యాడ్ మార్నింగ్. నో నో, నేను చెప్పానుగా లేవగానే వీడి చెయ్యి గన్ కోసం వెతుకుతుందని. అలాగే జరిగింది. అందుకని అక్కడి నుంచి గన్ తీసి పుల్ల ముక్క పెట్టాను. నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, చెప్పే. లే, గెట్ అప్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. వీళ్ళెవరు? దొంగలా? మొహాలు చూస్తే తెలియట్లా గూట్లే గాళ్ళని. అసలు వేళ్ళ ఎవరికైనా పుట్టుమచ్చుందని కనుక్కుందాం. చంపేస్తాను. ఆ టాపిక్ ఆపు. ఏంటది? ఏంటా టాపిక్? డబ్బు టాపికా? చెప్పు. అదే, నీ తొడ మీద పుట్టుమచ్చుంటే ఉంటే అదృష్టం, బంగారం, డబ్బు, అందమైన అమ్మాయి అన్నీ కలిసి వస్తాయంట. నిజంగానా? చిన్నప్పుడు ఉండేదని గుర్తు, ఈ మధ్య చూసుకోలేదు. మరి ఇప్పుడు చూసుకో. అలాగే. ఇందులో డబ్బు లేదు. డోంట్ మూవ్, డోంట్ మూవ్. ఏంట్రా? చేతిలో ఏమీ లేకుండా వాళ్ళని ఇరగొట్టావు. చూడు, వాళ్ళు ఇక్కడే మకాం వేసి వెళ్ళుంటారు. వేడిని బట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అయిందో చిటికలే చెప్పేస్తా. ఇప్పుడే 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 వెళ్ళారు. ఏంటి? ఏమైంది? అరే అరవకుండా చెప్పు, ఏమైంది? పావా? ఎక్కడ ఎక్కడ కరిచింది? ఎక్కడ కరిచింది? ఆగు, నేను చూస్తున్నాం కదా. ఆగు ఆగు. భయం వేస్తుంది. త్వరగా చూడు. ఇది డెఫినెట్ గా పాము కాటి. ఏ రంగులో ఉండింది పాము? అది నల్లగా ఉంది. నల్లగా ఉందా? సరిగ్గా చూసావా? చూసాను. చేతులు వణుకుతున్నాయా? చెవులో గుయ్యని సౌండ్ ఏమైనా వస్తుందా? ఎలా ఉందో చెప్పబోనా? అయితే అది గ్యారంటీగా కట్ల పామే బోనా? కళ్ళు చూపి, కళ్ళు చూపి. అప్పుడే పచ్చగా అయిపోయినాయి. నాలుగు చూపి. ఎండిపోయింది. గోల్డ్ చూపి, గోల్డ్ చూపి. రంగు మారిపోయి నువ్వు అయిపోయావు బోనా. మీ నాన్నతో ఏం చెప్పాలో తెలియట్లేదు బోనా. ఏం చేయాలంటే ఏముంది? కాటేసిన దగ్గర నెత్తురు తీసేయాలి.
ఎలా ఓకే ఓకే ప్లీజ్ రాజా ఏదో ఏదో ఒకటి చేయి ప్లీజ్ ఏదో ఒకటి చేయి వెనక్కి తిరుగు. ఏంటి త్వరగా తీసే ముందు వాడు మనం చంపేస్తాడు. శర్మ వచ్చేస్తాను నువ్వు పద. శర్మ మార్చేస్తాను పద. చంపేస్తాను అరే మ్వా. అసలు నువ్వు చేసేదేంటి పాము కాటేస్తే 2 గంటలు ఉండాలి కానీ ఒకటే ఉంది ఓ కూర పని చేయట్లేదేమో. నువ్వు నన్ను చీట్ చేసావు అబద్ధాలు ఆడుతున్నావు అసలు నన్ను పామే కరవలేదు ముసలి పాము ఉండొచ్చు కదా, వయసు అయిపోవటంలో కూర పని చేయట్లేదేమో. సిగ్గులు ఎక్కడ చూడు ఎలా అబద్ధాలు చెప్తున్నాడు నువ్వు టచ్ చేయడం వల్ల నా ఒళ్ళంతా కంపరంగా ఉంది ఇప్పుడే స్నానం చేయాలి ఇప్పుడే ఆ పిల్లవాడిని కొట్టుకుపోతోందని నీకు మండుతోంది. నువ్వేం చేయాలో తెలియక గింజుకుపోతున్నావు అంతే కదా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చ. ఈ పిల్ల గురించి వాడికి చెప్తే వాడు దాన్ని డేగలా ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు రాజాగాన్ని దున్నుకోవచ్చు, నేను వాడి డబ్బు దండుకోవచ్చు. ఎవడు వాడు డేంజరస్ డేగా. ఏంట్రా నా దగ్గరే నమ్మకంగా ఉంటూ డైనమైట్లు సప్లై చేస్తున్నాను షరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తావరా? రేయ్, ఈ తుపాకీలో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేనేసే కత్తులకు బలవుతావో చాయిస్ నీది. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. మోసుకుపడరా వాడిని. శభాష్ డేగా. కత్తులు ఇసరడంలో నిన్ను కొట్టేవాడు ఈ చుట్టుపక్కల పుట్టలేదు. ఏంది బే దూబే, చీటింగ్లు చిల్లర పనులు చేసుకునేవాడు ఇటొచ్చావు. అది నీకు సారా చుక్క, చికెన్ ముక్క, చక్కని చుక్క ఇష్టం కదా, అందుకే కసక్కుమనే కత్తి లాంటి పిల్లని చూపించడానికి వచ్చా. ఈ డేంజరస్ డే గడో ఇంకా రాలేదండి. వదిలిపోయింది. దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి?
నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు కోడి పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాడు. డేగాగడ? అవును, పోలే కదా అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అది అబ్బా అదో అబ్బా 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 అదబ్బది ఆలు. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నీ చర్మం ఒలిచేసి నేను బూట్లు బెల్ట్లు తర్వాత కుట్టించుకోవచ్చు, ముందు వాళ్ళని రక్షించు. చక్కని చుక్కల కళ్ళ ముందుండేసరికి చీకటి పడేదాకా ఆగుబుద్దేయట్లేదురా. నడరా. అరే నడవమంటే మెల్లగా నత్తలా పాకుతాయండి. నడరా. అది కొంచెం బిల్డప్ ఉంటే బాగుంటుంది కదా అని. కొంచెం ఎక్కువైంది. సరే పదండి. పదా. ఏంది బే దూబే, మన దగ్గర గుంటల్ని తీసుకురావాలి కానీ మగవాడిని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవడీడు? ఈడి ఫేస్ కి చాలా వాల్యూ ఉంది బాసు. ఏ షరీఫ్ కి అప్పగించినా క్యాషే క్యాష్. ఇదిగో పలాసలో 25,000, మువ్వారంలో 30,000, ఎర్రగడ్డలో 50,000. బ్లాంక్ చెక్ లాంటాడు. ఎవరికి ఎప్పుడు ఎట్టా అప్పగించినా సొమ్మే సొమ్ము. అమ్మా బాబు నమ్మేసే డాకుగాడివి. నువ్వే అమ్ముకోక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మట్టగిరిసలాటాడు. పట్టుకోవడం చాలా కష్టమైంది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. నువ్వు కూడా తోడున్నావు అనుకో, బోల్డ్ అంత సొమ్ము చేసుకోవచ్చు. వచ్చిన రివార్డ్ లో ఓ 50% నాకు ఇస్తే చాలు. అరే ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర కట్టేయండి. రే పర్రా పర్రా. ఆగో, అక్కడ కాదు, టెంట్ లో కట్టేయండి రా. కళ్ళ ముందుంటేనే కళ్ళలో దుమ్ముకుంటే కంత్రిగాడు, లోపల పెడితే జారిపోతాడు. అందుకని ఆడితో కలిపి కట్టి జాగ్రత్తగా కనిపెడుతుందాం. ఇంకా చూస్తానేట్రా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఎర్రా జాగ్రత్త, అసలు చిట్టుగా కొనుక్కుని పారిపోతాడు. బేగా చుక్కిచ్చావు ముక్కిచ్చావు, ఇంకా సిల్లర్ ఇచ్చేస్తే చెక్కేస్తా. ముందు అమ్మాయిల పని కానీరా. అమ్మాయిల పని అయ్యాక నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? బూడిద యాష్. అటే చూస్తున్నావు కదా, నా మీద తీసుకురావేంటి?